ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. గుడికి వెడితే మంచి జరుగుతుంది అంటారు. ఎందుకు? అసలు నిజమా? చాలామందికి సందేహం. అందులో పిల్లలైతే నేను పరీక్ష మంచి మార్కులతో పాస్ అవ్వాలంటే చదువుకోవాలి, కానీ గుడికి వెళితే అవుతుందా అని అడుగుతారు. అడగడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అసలు గుడికి ఎందుకు వెడతామో తెలిసినట్టయితే వెడితే మంచి జరుగుతుందో లేదో తర్వాత తెలుస్తుంది. గుడికి ఎందుకు వెడతాం? గుడి గొప్ప అయస్కాంత క్షేత్రం. చాలా పరమ పవిత్రంగా తయారు చేయబడి ఉంటుంది. స్వయంభూ దేవాలయాలు గనక అయినట్టయితే ఎక్కడైతే అయస్కాంత శక్తి మరింతగా ఉంటుందో అక్కడ దేవతా విగ్రహాలు లేక దేవతలు లేక దేవుడు ఆవిర్భవించటం, దాన్ని స్వయంభూ దేవాలయాలని అక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. లేకపోతే కూడా ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు కట్టరు కదా. ఎక్కడ అయస్కాంత శక్తి ఎక్కువ ఉంటుందో అటువంటి ప్రదేశాన్నే ఎన్ని అందులో మరీ కేంద్ర స్థానంగా ఉన్నటువంటి చోట మూల విరాట్టుని ప్రతిష్ఠిస్తారు. ఆ మూల విరాట్టు కింద చక్కగా రాగిరేకు మీద యంత్రాలు, ఆ యంత్రాల మీద బీజాక్షరాలు రాసి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. రాగి మంచి విద్యుద్వాహిక అని అందరికీ తెలుసు. అలాంటి రాగిరేకు మీద గీత కాకుండా గీతలని ఇలా వంపు గనక తిప్పినట్టయితే వాటి మధ్య కోణాలు ఉంటాయే, అక్కడ శక్తి కేంద్రీకృతమవుతుంది అని చెప్పి ఆధునిక పరిశోధనలు కూడా చెప్తూ ఉన్నాయి. అక్కడ బీజాక్షరాలు, శక్తి కేంద్రీకృతమయ్యేటటువంటి యంత్రము, అది కూడా రాగిరేకు మీద వేసి భూమి లోపల ప్రతిష్టాపించటం వల్ల ఆ పరిసరాల్లో ఉండేటటువంటి శక్తి అంతా అక్కడ కేంద్రీకృతమవుతుంది. దానితో పాటుగా ప్రతిష్ఠించేటటువంటి సమయంలో ఎంతో మంత్రపూతంగా చేస్తారు. ఆ మంత్రాల శక్తి కూడా అక్కడే ఉంటుంది. అటువంటి శక్తి కేంద్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో, ఆ శక్తి క్షేత్రంలోకి మనం వెళ్ళినట్టయితే మన శరీరం కూడా చిన్న క్షేత్రమే కదా. విద్యుదయస్కాంత ఘటము అని చెప్తాం శరీరాన్ని. అది పెద్దది. ఆ పెద్దదాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాని శక్తిని మనం కొంత తెచ్చుకోవడం జరుగుతుంది. అందువల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మనకి వచ్చినటువంటి కష్టాలను ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం వస్తుంది. కష్టాలు రాకుండా పోవు, కాకపోతే వచ్చిన వాటిని ఎదుర్కోగలుగుతాం. అంతకుముందు బాబోయ్ కొండంత కష్టం అనుకున్నది గుడికి వెళ్ళొచ్చాక చిన్న గులకరాయిలాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే అవతల దాన్ని మనం తక్కువగా చూస్తామో దాన్ని గెలవడానికి వీలవుతుంది. కనుక గుడికి వెడితే మంచి జరుగుతుందా అంటే మంచి జరిగే మార్గం తెలుస్తుంది, దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అడుగుతారు పరీక్షలకి అనే మాట అనుకున్నాం కదా. అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు చదివినవి పరీక్ష సమయంలో గుర్తొస్తాయి. కొన్నిసార్లు పరీక్ష రాసి బయటకు వచ్చిన తర్వాత అయ్యో ఇందాక నాకు గుర్తు రాలేదు, ఇప్పుడు గుర్తొచ్చిందంటారు. వాళ్ళకి తెలిసిందే, చదివిందే ఆ క్షణాన గుర్తు రాకపోవడం అని ఉంటుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ఏది గుర్తు రావాలో, తాను ఇంతకుముందు చేసిన శ్రమ సుమ ఏమీ లేకుండా రాదు. శ్రమపడి ఉంటే ఆ శ్రమకి తగిన ఫలితం వచ్చేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తుంది. అది గుడికి వెళ్ళడం వల్ల మనకి జరిగేటటువంటి మంచి. అందువల్ల వెళ్ళి దూరంగా ఉండి ఏదో ఇలా ఒక చేత్తో నమస్కారం చేసి దూరం నుంచి నమస్కారం చేయడం కాదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం సేపు కూర్చున్నట్టయితే ఆ శక్తి మనలో ప్రవేశించి మనం శక్తివంతులమవుతాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం మనకు వస్తుంది.